హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే సండే అనేసి నేను మినపగారెలు అయితే చేయడానికి బాగా వాష్ చేసి పెట్టుకున్నా. మినపప్పు ఉంది కదా, నానబెట్టి రాత్రి అంతా వాష్ చేశాను. ఇప్పుడైతే గ్రైండర్లో ఎత్తున్నా. గ్రైండర్లో అయితే గారెలు చాలా అంటే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు సండే అంటే ప్రతి ఇంట్లో చికెను మటను ఉంటుంది కదా. మా ఇంట్లో అయితే ఈరోజు చికెను. చూడండి, రుబ్బు అయితే రెడీ అయింది. రుబ్బు అయితే పక్కకు తీసుకుంటున్నా. ఈ రుబ్బు పక్కకు తీసి పెట్టుకొని చర్చికి రెడీ అయ్యి చర్చికి వెళ్ళాలి. చర్చి నుండి వచ్చిన తర్వాత ఈ చికెను గారెలు అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి, చర్చికి అయితే వచ్చాము. ఈరోజు సండే కదా, అందుకనేసి సండే చర్చికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. చూడండి, చర్చి నుండి ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే అన్నీ రెడీ చేసి వెళ్ళాను చర్చికి. చూడండి, ఇక్కడ చర్చి నుండి వచ్చాను. సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసి బాగా కలుపుకోవాలి ఈ గారెల రుబ్బులో. చూడండి, ఇప్పుడు సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఇందులో కొంచెం కుకింగ్ సోడా వేసుకుంటే చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి గారెలు అయితే. చూడండి, ఇవైతే మా పిల్లలైతే, మా పాప అయితే తినదు, మా బాబు అయితే తింటాడు. కానీ మా పాప అందులో ఉన్న పచ్చిమిర్చి ఆనియన్ తీసేసి తినిద్ది. ఇక్కడైతే ఆయిల్ బాగా వేడైంది గారెలు వేసుకోవడానికి. చూడండి, చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. ఫస్ట్ టైం అయితే చేస్తున్నా. నేనైతే మిక్సీలో బట్టి 2-3 సార్లు చేసా, కానీ సరిగా రాలేదు. ఇప్పుడైతే గ్రైండర్లో పట్టా కదా, చాలా అంటే చాలా రౌండ్గా వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా, ఫస్ట్ టైం అయితే నేను ఇలా గారెలు వేయడము. వేసి కొన్ని వేయాలనిపిస్తుంది ఈ గారెలు అయితే. మేమైతే మా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవైపు గారెలు అయితే అవుతున్నాయి, ఒకవైపు చికెన్ అయితే వండుతున్నా. చూడండి, మిక్సీ పట్టుకున్నా బాగా ఆనియను. ఎందుకంటే ఆనియన్ మిక్సీ పట్టేసుకుంటే గ్రేవీ చాలా బాగా వచ్చింది. కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా మనం పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. నేనైతే బాగా శుభ్రంగా వాష్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టి వెళ్ళాను ఈ చికెను. చూడండి, శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ వేసి బాగా ఒక 5-10 నిమిషాలు బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి సాల్ట్ పసుపు వేసి. చూడండి, ఒక సైడ్ అయితే గారెలు అయితే రెడీ అవుతున్నాయి. టైం అయితే 2 అవుతుంది కదా, ఆకలి అయితే బాగా అవుతుంది. మధ్యాహ్నం 2 అవుతుంది టైము. చూడండి, ఒకవైపు గారెలు అయితే రెడీ అవుతున్నాయి, ఒకవైపు అయితే చికెన్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, సండే అంటే ఎవరింట్లోనైనా చికెన్ మటన్ ఉంటుంది. సండే అంటే చాలా బిజీగా ఉంటుంది. చూడండి, నేనైతే టమాటా అయితే మిక్సీ వేసుకున్నా. టమాటా, కొత్తిమీర, పుదీనా, బాగా కొత్తిమీర వేసుకోవాలి. బాగా కోసం మిక్సీ చూడండి వేసుకోవాలి. చూడండి, నేనైతే మా కారం అయితే తగ్గట్టు కారం అయితే వేసుకుని మేమైతే కొంచెం స్పైసీగా తింటాము. మటన్ అలాంటి కూరలు అయితే చూడండి బాగా కారం వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వాటర్ అయితే పోయి ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది. బాగా మసాలా అనేది కారం అంతా పట్టిద్ది. ఫస్ట్ టైం అయితే ట్రై బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా స్టార్ట్ చేసాను కదా టమాటా పేస్ట్, టమాటా మాట్లాడలో తినడం లేదు, బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ముక్కలకు పట్టేటట్లు. చూడండి, ఇక్కడ ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుని కొత్తిమీర పుదీనా ఉంది కదా వేసి బాగా గ్రేవీకి తగినట్టు వాటర్ వేసుకోవాలి. సరిపడా వాటర్ నేనైతే గ్రేవీకి తగినట్టుగా వాటర్. ఇందులో తినడానికి దోశలు గారెలకి దోశలు గ్రేవీ ఉంటే చాలా బాగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగా చూడండి, చాలా బాగా ఫైనల్ గా అయితే నేను కొత్తిమీర కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్, ఎవరెస్ట్ ఫైనల్ గా మసాలా అయితే మసాలా వేసి కలుపుకున్నా. చూడండి, కలబెట్టి చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది గ్రేవీ. చూడండి, చికెన్ అయితే రెడీ అయింది. చికెన్ లోకి ఫైనల్ గా రెడీ చేసాను కదా గారెలు అయితే. వేడి గారెలు చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. వేడిగా చాలా బాగుంటది. వేడిగా తింటేనే చాలా బాగుంటాయి కదా ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా బాగుంది.